ఒక్కసారిగా ఉత్తరాదిలో మళ్లీ వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం కురుస్తుంది. ఢిల్లీతో పాటు భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొద్ది రోజుల క్రితం 3 సివిల్స్ అభ్యర్థులు ప్రాణాలు కోల్పోయిన రాజేందర్ నగర్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. పోలీసులు బారికేడ్లు నీట మునిగాయి. రాజేంద్ర నగర్లోని సెల్లార్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. హస్తిన్లోని పలు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం 1 గంట వ్యవధిలోనే 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పలు చోట్ల నడుములోతు నీరు నిలిచిపోయింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్లపైకి మోకాళ్లోతు నీళ్లు రావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించినట్లు సమాచారం. ఢిల్లీలో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ పరిధిలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. నోయిడా, గజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్లో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఉద్యోగులు వర్షం కారణంగా రోడ్లపైనే పడిగాపులు గాయాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం 2 గంటల పాటు కురిసిన వర్షానికి ఢిల్లీ ఉక్కిరిబిక్కిరైంది. ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రాడూన్లో భారీ వర్షాల కారణంగా నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గంగా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుంది. యూపీ రాజధాని లక్నోలో కుంభవృష్టి వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాలన్నీ నీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా వరద నీరు చేరింది. సబ్వేలోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకస్మిక వరదల్లో పలు వాహనాలు చిక్కుకుపోయాయి.